తెలంగాణ ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎంపిక కావడం చాలా సంతోషంగా ఉందని జితేందర్ రెడ్డి అన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం క్రీడలను నిర్వీర్యం చేసిందన్నారు. గతంలో అసోసియేషన్లో కొందరు చీడపురుగులున్నారని విమర్శించారు. నూతన స్పోర్ట్స్ పాలసీని సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలో ముందుకు తీసుకెళ్తామంటున్న జితేందర్ రెడ్డితో మా ప్రతినిధి సతీష్ ఫేస్ టు ఫేస్. తెలంగాణ ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ప్రభుత్వ సలహాదారుడు ఏపీ జితేందర్ రెడ్డి విజయం సాధించారు. ఇదే అంశంపై మనతో మాట్లాడేందుకు సలహాదారుడు జితేందర్ రెడ్డి గారు ఉన్నారు. సార్, ముందుగా ఏబీఎన్ ఆంధ్రజ్యోతి తరపున మీకు కంగ్రాచులేషన్స్. ఎట్లా అనిపిస్తుంది ఈరోజు విజయం సాధించారు కదా? మొట్టమొదటిగా ఓ షాయరీతోటి మొదలు పెడతా. ముద్దై లాఖ్ బురా చాహే తో క్యా హోతా హై వహీ హోతా హై జో మంజూరే ఖుదా హోతా హై అని చాలామంది చాలా సంవత్సరాల నుంచి ఏదైతుందో ఈ ఒలింపిక్ అసోసియేషన్ నిర్వీర్యం చేసి ఎంతోమంది పిల్లలకు యూత్ పిల్లలకు ఎవరైతుందో అన్యాయం చేసుకుంటూ వస్తున్న సంగతి మనం అందరం కూడా చూసినాం. గత 10 సంవత్సరాల నుంచి బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పటి నుంచి అసలు 50 కోట్ల రూపాయలు మాత్రమే స్పోర్ట్స్కు ఆ గవర్నమెంట్ కేటాయించి అసలు టీఏ కానీ డిఏ కానీ వాళ్ళ పిల్లలకు కావాల్సిన వసతులు కానీ ట్రాక్ సూట్స్ కానీ వాళ్ళకి ఫుడ్ కానీ ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ కానీ ఇవన్నిటిని కూడా ఏ ఒక్కదాన్ని కూడా పట్టించుకోకుండా నేషనల్స్ పోయే పిల్లలకు కానీ లేకపోతే ఏషియన్స్కి పోయే పిల్లలను కానీ ఇంటర్నేషనల్ లెవెల్స్కి పోయే పిల్లలను కానీ ఎవరిని కూడా పట్టించుకోకుండా అసలు టోటల్ స్పోర్ట్స్ అనే దానిని నిర్వీర్యం చేసే సంగతి మనందరికీ తెలిసింది. ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మళ్ళొక్కసారి మనం స్పోర్ట్స్కి ఒక పెద్ద పీట వేయాలి. యూత్ని అన్నిటిని కూడా ఎప్పటికైనా కానీ పక్క తోవలు పట్టకుండా డ్రగ్స్ కానీ మందుకు కానీ ఇటువంటి చెడ్డ అలవాట్లకు పోకుండా ఒక మంచి హెల్దీ బాడీతోటి ఒక హెల్దీ మైండ్ తోటి ఏదైతుందో తెలంగాణ యువకులందరూ కూడా ఉండాలని చెప్పి మంచి పాలసీతోటి మంచి స్పోర్ట్స్ పాలసీ తయారు చేసి అన్ని ఈవెంట్స్ అన్నిటిని కూడా ఇవాళ మనం చూసాం. ఈ 6 నెలల లోపలనే మనం ఇంటర్నేషనల్ ఫుట్బాల్ మ్యాచెస్ తెచ్చుకున్నాం, ఫ్రెండ్లీ మ్యాచెస్ తెచ్చుకున్నాం, మంచి స్విమ్మింగ్ నేషనల్స్ చేసుకున్నాం, హాకీ నేషనల్స్ చేసుకున్నాం, కబడ్డీ నేషనల్స్ చేసుకున్నాం. అంతేకాకుండా గ్రామ లెవెల్ నుంచి పైకి తీసుకురావాలని చెప్పి పిల్లలను స్పోర్ట్స్లో తీసుకురావాలని చెప్పి ఇవాళ మన సీఎం కప్ కూడా చేసుకుంటున్నాం. ఆల్రెడీ 7వ తారీఖు నాడు మొదలైంది, 5 రోజులు అవుతున్నది. అది ఇంకా గ్రామ లెవెల్ నుంచి ఇవాళ మండల్ లెవెల్కి వస్తుంది, మండల్ లెవెల్ నుంచి డిస్ట్రిక్ట్ లెవెల్కి వస్తుంది, డిస్ట్రిక్ట్ లెవెల్ నుంచి స్టేట్స్కి వస్తుంది. అంటే మొత్తం గ్రామం నుంచి పిల్లల యూత్ని అన్నిటిని కూడా ఏదైతుందో స్పోర్ట్స్లో ఇన్వాల్వ్ చేయాలనే విధంగా మనం అందరం కూడా పోతున్నాం. ఈ నూతన పాలసీని సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో నూతన స్పోర్ట్స్ పాలసీని తీసుకొస్తారు. దాని మీద ఎట్లా కసరత్తు చేస్తున్నారు? ఇటీవల శాంక్షన్ సంబంధించి నిధుల కొరత ఉంటే ఆ నిధుల కొరతను కూడా తీర్చేందుకు మీ వంతు కూడా సహకారం అందిస్తున్నారు కదా. రాష్ట్రంలో ఇప్పుడు స్పోర్ట్స్ అడ్వైజర్గా కూడా ఉన్నారు. ఎట్లాంటి చర్యలు తీసుకోబోతున్నారు? ముఖ్యంగా గ్రామాల్లో ఉన్నవారు పేదలు కానీ వాళ్ళు యువకులు కొంత గేమ్ల పట్ల ఆసక్తి ఉన్నా కానీ వారికి కొంత చేయూత ప్రభుత్వం అందించాల్సి ఉంది. అట్లాంటి వాటిలో ఎట్లా ముందుకు వెళ్తారు? ఇవాళ ఇంతకుముందు నేను చెప్పినట్టు 50 కోట్ల రూపాయలు మాత్రమే ఇంతకుముందు ఉన్న గవర్నమెంట్ బడ్జెట్ శాంక్షన్ చేసేది. కానీ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ఆయన స్పోర్ట్స్ లవర్, ఆయన స్పోర్ట్స్ మ్యాన్గా స్పోర్ట్స్లోకి రాగానే నన్ను స్పోర్ట్స్ అడ్వైజర్గా వారు తీసుకోవడం జరిగింది. ఎందుకంటే నాకు 14 సంవత్సరాలు వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఒలింపిక్ అసోసియేషన్గా ఎక్స్పీరియన్స్ ఉన్నది. ఫస్ట్ తెలంగాణ బైఫర్కేషన్ అయినప్పుడు ఫస్ట్ ఒలింపిక్ అసోసియేషన్గా ప్రెసిడెంట్గా కూడా నేను చేయడం జరిగింది. ఆ ఎక్స్పీరియన్స్ తోటి వారు నన్ను తీసుకొచ్చి 370 కోట్ల రూపాయలు ఒక పెద్ద బడ్జెట్ ఇవ్వాల దాకా కూడా ఎవ్వరు ఇవ్వలేనంత పెద్ద బడ్జెట్ను వారు ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా ఒక స్పోర్ట్స్ పాలసీ మనం అందరం కూడా తయారు చేస్తున్నాం. స్పోర్ట్స్ ఈవెంట్స్ అన్నిటిని కూడా ఆల్రెడీ ఇవాళ కలర్ఫుల్గా పిల్లలందరి లోపల ఉత్సాహం తీసుకొస్తూ పిల్లలలో మళ్ళొకసారి స్పోర్ట్స్ పూర్తి వాళ్ళని నింపుతూ వాళ్ళ బాడీ లాంగ్వేజ్ అంతా కూడా మార్చే విధంగా ఆల్రెడీ స్టార్ట్ అయింది. అది ఇంకా ఆగదు, ఇది ఖాళీ స్టార్టింగే. ఇంకా ముందు చాలా స్పోర్ట్స్ కోసం చేస్తామని తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇది తెలంగాణ ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎన్నిక కావడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నాయి. యువత ఎవరైతే డ్రగ్స్ బారిన పడుతున్నారో, మత్తుకు బానిస అవుతున్నారో వారందరినీ కూడా స్పోర్ట్స్ వైపు అడుగులు వేసే దిశగా కూడా కార్యాచరణ రూపొందిస్తామని కూడా జితేందర్ రెడ్డి గారు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ బాన్ సింగ్తో సతీష్, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి.